మీద జ్ఞాపకార్థ కుటుంబంలో నాన్నను గురించి జేబులో డబ్బులుండి మార్కెట్లో వెళ్తూ తనకు నచ్చిన వస్తువు కనిపించిన కొనుక్కోలేని వ్యక్తి, పిసినారి కాదు, అతడిని నాన్న అంటారు. జేబులో డబ్బులు ఉంటాయి, మార్కెట్కి వెళ్ళాడు, నచ్చిన వస్తువులు కనిపించాయి, కానీ కొనుక్కోడు. ఎందుకు? పిసినారితనం కాదు, కానీ నాన్న కాబట్టి తన పిల్లలు తన కుటుంబం యొక్క అవసరతను దృష్టిలో పెట్టుకొని తన సొంత ఆశ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నము చేయని వాడు తండ్రి. ఒకవేళ తండ్రులు మీరు ఎవరైనా మీకు కనబడింది, మీకు నచ్చింది, మీ డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టేస్తే సాధారణ ఎలా చేస్తే ఎవరు చేస్తారు? అది సరైన నాన్న కాదు. నాకు దాహం వేస్తుంది, ఒక లీటర్ నీళ్ళు తీసుకుని కొనుక్కోవచ్చు, లీటర్ నీళ్ళు కాకుండా లీటర్ బాటిల్ కొంటాడు, సీసాలు కొంటారు, డబ్బు అంతా అక్కడ అయిపోతుంది. తాగేసి మత్తుగా వచ్చి ఉండే ఆ రకమైన వ్యక్తి సరైన తండ్రి కాదని మనవి చేస్తూ ఉన్నాను. కనుక నాన్నను గురించి, తండ్రిని గురించి ఈరోజు కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. పోయిన వారం పెంతెకోస్తు ఆదివారం, అది జ్ఞాపకం చేసుకుంటూ మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకున్నాం. అది ఈరోజు పోయిన వారం చెప్పలేకపోయిన వాటిని ఈ వారంతో కలిపి మీ ముందు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అది పురుషుని దృష్టిలో పెట్టుకోలేక, పురుషుని యొక్క కాంటెక్స్ట్లో ఈ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆదికాండంలో మనం చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదురుకు రాకుండగా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావనెను. ఈరోజు ఈ మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు? ఈ సందర్భం మనకందరికీ కూడా తెలుసు. ఆదాము అవ్వలు, ముఖ్యంగా అవ్వ సైతాను చేత శోధించబడి తన భర్తని కానీ దేవుని కానీ సంప్రదించకుండా తన సొంత నిర్ణయాన్ని తీసుకొని ఆ పండు బాగుంది అని దాని గురించి వివరణ, ఆశ, తనకి ఇమాజినేషన్ అనుసరించి, తన ఊహను అనుసరించి ఆ పండు తిన్నది. తను మాత్రమే కాకుండా తన భర్త కూడా ఇచ్చింది. వారిద్దరూ తిన్న తరువాత జరిగిన విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 8వ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏదనగా, ప్రతిరోజు దేవుడు వస్తుండేవాడు, లేక ఆయా సమయాల్లో వస్తుండేవాడేమో మనకు తెలియదు, కానీ మొత్తం మీద దేవుడు రావడం, వీరు కలుసుకోవడం జరిగేది. కానీ ఈరోజు వారిద్దరూ కూడా దాక్కున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే వారిద్దరూ దాక్కున్న తర్వాత దేవుడు అక్కడ ఎవరిని పిలుస్తున్నాడు అని చూస్తే ఆదామును పిలుస్తూ ఉన్నాడు. ఆదామును పిలిచి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. ఆదామును పిలిచి, నువ్వెక్కడ ఉన్నావు? ఈరోజు ఉదయకాలం ముందు మనలను కూడా సంఘమందు ఉన్న పురుషులందరినీ మన పేరు అక్కడ పెట్టుకుంటే, మన పేరు పెట్టి నువ్వెక్కడ ఉన్నావు, వెరాయు, ఇది మనం ఆలోచించవలసిన అవసరత. అంటే ఎక్కడున్నామని దేవుడు అడుగుతున్నాడు అంటే దాని అర్థం ఆయన తెలియక కాదు, ఎక్కడున్నారో తెలుసు ఆయనకి. మనం ఎక్కడున్నామో తెలుసు, మన ఈ స్థితి ఏమిటో ఆయనకి తెలుసును. కానీ ఆయన కోరుతున్నది ఏదనగా, మనం ఎక్కడున్నామో మనకి తెలియాలి, మన అడ్రస్ మనకి తెలియాలి. మనలో చాలామందికి ఉన్న సమస్య ఎదురుగా మన అడ్రస్ తెలియక ఇటు తిరుగుతూ ఉంటాం, ఇటు వెళుతూ ఉంటాం. మన ఇల్లు ఏది, మనది ఏది, నాది ఏది, నేను ఎక్కడ ఉండాలి, నేను ఏ స్థితిలో ఉండాలి అనే అవగాహన చాలామంది తండ్రులకు లోపిస్తున్న కారణం చేత వారు ఉండవలసిన చోట ఉండకుండగా ఇక్కడ చూసినప్పుడు వీరు దేవుని నుండి దాక్కుంటున్నారు. దేవుని నుండి ఎవరు దాక్కోలేము. కానీ ఆయన పిలిచినప్పుడు మనం బయటకు వచ్చి, ఇక్కడ ఆదాము బయటకు వచ్చి అంటున్నాడు, నేనేం చేయలేదు, ఇదిగో
అని నెపాలు మోపుతున్న సంగతి మనకు వాక్యంలో మనం చూస్తాం. మనం చేయవలసిన పని ఎవరి మీద నెపం మోపక ప్రభు యొద్దకు వచ్చి, ప్రభు నేను ఉండవలసిన స్థితిలో లేను, నీ ఎదురుపడే స్థితిలో నేను లేను, నేను దాక్కుంటున్నాను. దేని వెనకాల దాక్కుంటున్నాం? ఎక్కడ దాక్కుంటున్నాం? ఏది కప్పుకొని మనం దాక్కుంటున్నాం? నీకు దిగంబరని ఎవరు చెప్పాడు అని ప్రభు అక్కడ తండ్రి ఆవిడ అడుగుతున్న మాట మనం అక్కడ చూస్తాం. కనుక దేవుడు చూసినప్పుడు ఇక్కడ చేసిన పాపము అవ్వదు అయినప్పుడు, అవ్వ వలన ఇది జరిగినప్పుడు దేవుడు ఎవరిని అడగాలి? పిలవాలి, అవ్వను పిలవాలి. కానీ అవ్వను పిలవలేదు, ఆదామునే పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యములో మనం గమనిస్తే కుటుంబాల్లో ఇంకా మన దినదిన జీవితాల్లో జవాబుదారీ ఎవరి వలన నేరం జరిగినా, ఎవరి వలన తప్పిదం జరిగిన, ఎవరి వలన ఎవరు శోధించబడినా ప్రశ్న ఎవరిదనగా తండ్రిని అడుగుతాడు. పిల్లలు తప్పు చేసినా, పిల్లలు ఉండవలసిన రీతిలో ఉండకపోయినా, భార్య వేరుగా ప్రవర్తించిన ఎలా ఉన్నప్పటికీ బాధ్యత ఎవరిది? దేవుని ఎవరిని అడుగుతారు అని అంటే మనవి చేస్తున్నాను. ఇక్కడ ఈ వాక్యాన్ని అనుసరించి ఇది మాత్రమే కాకుండా ఇంకా బైబిల్ అంతా మనం చూస్తే దేవుడు అడుగుతూ ఉన్నాడు మనల్ని, పురుషుల్ని, వేర్ ఆర్ యు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చేయవలసిన పని ఏం చేస్తావు? ఇక్కడ చూసినప్పుడు ఆదాము యొక్క పని ఏదనగా దానిని సేద్యపరచుటకును కాపు కాసే పని. సేద్యపరచడం, కాపు కాయడం, కల్టివేషన్ తర్వాత ప్రొటెక్షన్ రెండూ చేయాలి. ఆ రెండూ చేయలేదు. తాను చేయవలసిన ఒక కల్చర్, ఒక నూతనమైన సంస్కృతిని స్థాపించాలి. తానే పురుషుడిగా, నాయకుడిగా తాను ఉండి తన భార్య నడిపించవలసిన వాడు. భార్య నడిపింపునకు తాను లోనై దేవుని చిత్తమునకు దూరమైన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి పురుషుడు కూడా తను స్థాపించవలసిన కల్చర్, దేవుడు ఏర్పాటు చేసిన కల్చర్, దేవుడు ఏర్పాటు చేసిన సంస్కృతి సాంప్రదాయాన్ని మనము మొదలుపెట్టి పురుషులు బాధ్యత తీసుకొని నడిపించవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత కాపు కాయడం, భద్రత. ఎవరు వస్తున్నారు? ఎవరితో మాట్లాడుతుంది అవ్వ? కొంతకాలంగా జరుగుతున్న సంభాషణ. చాలామంది ఏమనుకుంటారు, ఏదో ఒకసారి సైతాన్ వచ్చింది మాట్లాడి వెళ్ళిపోయిందని అనుకుంటారు. కానీ అది కాదండి. ఇది కొంతకాలంగా జరుగుతూ ఉంది. కొంతకాలంగా సైతాన్ వస్తుంది, సర్పం వస్తుంది, మాట్లాడుతుంది. కానీ ఈమె చేసిన తప్పేదని ఆదాముతో మాట్లాడలేదు. తర్వాత ఇంకా ప్రతిరోజు దేవుడు వస్తున్నాడు కదా, దేవుడిని అడగలేదు. ఇదిగో సర్పం వచ్చినంత మాట్లాడుతుంది, దాని సంగతి ఏమిటి అని దేవుణ్ణి అడగలేదు. అది ముఖ్యంగా పురుషుడు ఆ బాధ్యత దేవుడు అప్పగించాడు. కనుక తాను తన స్థానంలో నిలిచి ఆ సర్పాన్ని నిరోధించాలి. లేకపోతే అవ్వ ఆ సర్పంతో సంభాషించకుండా ఆపాలి. ఒకవేళ తన చేతగా కాకపోతే దేవుణ్ణి సంప్రదించాలి. ప్రభువా, ఇదేమిటి మాకు ఈ సమస్య అని దేవుని యొద్దకు రావాల్సిన అవసరం ఉంది. కానీ చేయకుండా ఆదాము ఆమెతో ఏకీభవించి ఎప్పుడైతే పాపం చేశాడో జరిగింది ఏదనగా దేవుడు వస్తున్నప్పుడు దాక్కున్నారు. అంతకుముందు దేవుడు వస్తుంటే ఎదురెళ్ళేవారు, ఎంతో సంతోషంతో దేవునితో సంభాషించేవారు. కానీ ఈరోజు దాక్కునే పరిస్థితి. కానీ మనవి చేస్తున్నాను, పురుషులారా, మనం ఎక్కడున్నాం? మనం దేవునితో ప్రతిరోజు దేవుని యొక్క ఆశీర్వాదంగా మనతో నడవాలని, మనతో సహవాసంలో ఉండాలని, పురుషులతో కలిసి ఉండాలని దేవుని యొక్క వాంఛ ఉన్నది. ఇంకా ఆదికాండం మనం చూస్తే ఇంకొన్ని వాక్యాలు బాగా చూపించి ముందుకు వెళ్తాను. 5వ అధ్యాయం మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయం 21 చూసినప్పుడు హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఇక్కడ. ఆదాము వంశంలో కుటుంబంలో పుట్టినవాడు. హనోకు మెతూషలను కనిన తర్వాత, అనగా 65 సంవత్సరాల వయసులో బిడ్డను కన్నాడు. అయితే హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో చూసినప్పుడు రాయబడింది, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. 65 సంవత్సరాలు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. కానీ మెతూషల అనే కొడుకు పుట్టిన తర్వాత తనలో మార్పు కలిగింది. దేవునితో నడవాలి అనే వాంఛ. ఆదాము అవ్వలతో నడిచిన తరువాత మళ్ళా చూస్తాం ఇక్కడే దేవుడు మనిషితో నడవడం. అది అతను హనోకుతో దేవుడు నడిచినట్టుగా 300 సంవత్సరాలు నడిచాడు. ఈ 300 సంవత్సరాల్లో కూడా రాయబడింది, అతడు
దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కనుక వైవాహిక జీవితము, సంసార జీవితము, బిడ్డలను కంటూ వారిని పెంచుతూ ఉన్న జీవితంలో జీవిస్తూ దేవునితో నడిచాడు. కనుక దేవుని సంఘం ఆ పురుషులారా మీకు మనవి చేస్తారు. నాకు బోడి బాధ్యతలు అండి, ఉద్యోగం అండి, డ్యూటీ అండి, పిల్లలండి, భార్య అండి. మరి కొంతమందికి 2-3 ఎంత కష్టమో, వాళ్ళు తిప్పలంత అంత కాదు. అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని కష్టాలు, దేవునితో అలా నడుస్తాను. హనోకు నడిచాడు, మనం కూడా నడవగలం. 300 సంవత్సరాలు నడిచాడు. మరి అది ఆ ఊహలు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రతిరోజు అనగా ఏదైనా తోటలో ప్రారంభమైన మొదలై కొంతకాలం సాగి తర్వాత పాపంతో తెరపడిన ఆ నడక మరలా హనోకులో మనం చూస్తాం. దేవునితో నడిచాడు. కనుక పురుషులారా మనవి చేస్తున్నారు, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎంత బాధ్యత కలిగిన పిల్లలు ఎంతమంది ఉన్నా, కుటుంబం బాధ్యతలు ఉన్నప్పటికీ మన యొక్క బాధ్యత, ప్రాముఖ్యమైన బాధ్యత దేవునితో నడవడం, దేవునితో దినదినము సహవాసం కలిగి ఉండడం. మనలో పురుషులు చాలామంది వాకింగ్ చాలా శ్రద్ధగా చేస్తారు, మంచిది, చేయండి, వద్దంటలేదు నేను. కానీ అదే నడక ప్రభుతో కూడా నడక మనం ఆ అభ్యాసం మనం పెంపొందించుకుందాం. తర్వాత ఇంకా చూస్తే ఆదికాండంలో చూస్తాం, 6వ అధ్యాయం మనకు వస్తే 9వ వచనం మనం చూసినప్పుడు నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిమంతుడు తన తరములో నిందారహితుడనై ఉండెను. తరువాత నోవహు దేవునితో కూడా నడిచినవాడు, నిందారహితుడిగా ఉన్నాడు, నీతిపరుడు. తన 3 పిల్లలు షేము, హాము, యాఫేతు, తన కుటుంబము తిరిగి తనకిచ్చిన బాధ్యత, ఓడను నిర్మించమన్నాడు దేవుడు. అంతకుముందు ఆ తరువాత నోవహు చూసినప్పుడు దేవునితో కూడా నడిచినవాడు. కనుక మనము పురుషులారా మనవి చేస్తున్నాను, దేవునితో నడిచే వారంగా, ఆయన అడుగులో అడుగులు వేస్తూ, ఆయనతో ప్రక్కన నడుస్తూ, ఆయన యొక్క సహవాసములో ముందుకు సాగవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాడు. తర్వాత అబ్రహాం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం మనం చూస్తే 18వ అధ్యాయం 19వ వచనములో అబ్రహాముని గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది నన్ను మొట్టమొదటిసారి అర్థమైనప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, నిజమా అనిపించింది. ఇక్కడ అబ్రహాంకి ఇంకా కొడుకు పుట్టలేదు, వచ్చే సంవత్సరం ఈ సమయాన్ని కొడుకు పుడతాడని చెప్పడానికి వచ్చాడు దేవుడు. అదే సమయంలో పనిగా సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. అయితే దేవుడు అబ్రహాముని గురించి తన మనసు అనుకుంటున్నాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసే ముందు నేను అబ్రహాముకి చెప్పకుండా ఉంటానా అని తనలో తాను ప్రశ్నించుకుంటూ ఉండకూడదు, నేను చెప్పాలి. ఎందుకనంటే అబ్రహాము ఎలాంటి వాడు అని అంటే, అబ్రహాము ఎట్లనగా యెహోవా అబ్రహాముని గురించి 18వ అధ్యాయం 19వ వచనం చెప్పిన, అతను కలుగు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. నేను ఈ తర్జుమా తెలుగులో చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఇంగ్లీష్లో కొన్ని తర్జుమాలు చెక్ చేస్తే తప్ప ఇది దొరకదు, కానీ తెలుగులో స్పష్టంగా తర్జుమా చేశారు. ఏమిటంటే దేవునికి నాకు తెలుసు అంటున్నాడు. నాకు ఏం తెలుసు? దేవునికి ఏం తెలుసట? అతనికి కలుగుచిన తర్వాత తన పిల్లలకు తన ఇంటి వారిని నీతి న్యాయాలు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. దేవుడు ఎరిగింది, తెలిసింది ఏమిటంటే అబ్రహాము గొప్ప జనాంగం అవుతాడు, గొప్ప ఆస్తికర్తగా అవుతాడు అనే సంగతి దేవుడు వాగ్దానించి దేవునికి తెలుసు. అయితే అది మాత్రమే కాకుండా తనకు తెలిసింది ఏమిటంటే తన బిడ్డలకు, తన కుమారులకు ఏం చేస్తాడు? తన పుట్టబోయే వారికి, తన పిల్లలను, తన ఇంటి వారును, తన పిల్లలు మాత్రమే కాకుండా తన ఇంట్లో నివసిస్తున్న వారందరూ కూడా నీతి న్యాయములు జరిగించచ్చు. ఇక్కడ ముఖ్యమైన మాట, యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇలా గైకొన్నట్లు దేవుని మార్గాన్ని నడుచునట్లు వారికి ఆజ్ఞాపిస్తాడు అనే సంగతి నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు అబ్రహాము ఈ పని చేస్తాడు. కనుక ఈ విధంగా తన కుటుంబాన్ని, తన ఇంటి వారిని నడిపిస్తున్న అబ్రహాముకు ఈ సొదొమ గొమొర్రా గురించి చెప్పకుండా నేను ఉంటానా? ఆ తర్వాత మనం చూస్తే చాలాసార్లు మనం అనుకునేది ఏమిటంటే అబ్రహాం వెళ్ళి దేవుణ్ణి బ్రతిమాలుతున్నట్టు సొదొమ గొమొర్రా పట్టణాల గురించి విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది. కానీ
ఒరిజినల్గా హీబ్రూ తర్జుమాలో దాన్ని అర్థం చేసుకుంటాడు. ఉన్న మాట ఎదనగా అబ్రహాం వెళ్ళలేదు, దేవుడే అక్కడ నిలిచి ఉండిపోయాడు. దేవుడు అక్కడ నిలిచి ఉండి ఇంక అబ్రహామును ఒక విధంగా ఆహ్వానిస్తున్నాడు, నువ్వు మాట్లాడు అన్నట్టుగా. అనగా అబ్రహాము ఎదుట దేవుడు నిలబడి ఉండిపోయాడు. ఇక్కడ ఇలాగ చేస్తాడని దేవుడు ఎరిగిన వాడే అబ్రహాముకి ఇచ్చిన గౌరవాన్ని చూస్తే తన ఎదుట నిలబడి, ఇదిగో ఇలాగ అనుకుంటున్నారు, వారిని నాశనం చేయాలని సంకల్పిస్తున్నాను అని చెప్పి తరువాత అక్కడ నిలిచి ఉన్నాడు. దేవుడు వెళ్ళిపోలేదు. అబ్రహాం మాట్లాడుతున్నాడు, సంభాషిస్తూ ఉన్నాడు. చివరికి అంతా 10 మంది వచ్చిన తర్వాత అబ్రహామే విరమించుకున్నాడు తప్ప దేవుడు వెళ్ళలేదు. ఇది ఒక తండ్రి అని దేవుడిచ్చే గొప్ప విలువ. అనగా తన మార్గమందు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. అప్పటికి ఇంకా జరగలేదు, అప్పటికి ఇంకా ఇస్సాకు పుట్టలేదు. పుట్టక ముందే అబ్రహాం యొక్క స్వభావం ఏమిటో, ఏం చేస్తాడో, పుట్టిన తర్వాత ఎలా నడిపిస్తాడో తనకు తెలుసును. దేవుని మార్గంలో నడిపిస్తాడని నాకు తెలుసును, వారికి ఆజ్ఞాపిస్తాడని తెలుసును. తనను తన పిల్లలు తన ఇంటి వారందరినీ కూడా దేవుని మార్గంలో నడిపిస్తాడు. అందుకే అబ్రహాము దేవుని మార్గంలో నడుస్తూ తన కుటుంబాన్ని అంతా కూడా దేవుని మార్గంలో నడిపిస్తాడని. ఆ కారణం చేతనే ఇస్సాకును బలివ్వడానికి తీసుకుని వెళ్తే ఏ కొడుకు దాన్ని సహించడు. బాలుడు కాదు ఇస్సాకు, యవనస్తుడు, బలమైన వాడు. ఇక్కడ వృద్ధుడు అబ్రహాము, వృద్ధాప్యమందు కన్నాడి కొడుకుని ఒక్క తోపు తోస్తే కింద పడతాడు ఆ బలమైన యవనస్తుడి చేతిలో. కానీ అతడు దేవుని మార్గంలో నడిపించాడు కాబట్టి, దేవుని చిత్తానికి లోబడే విధానంలో ఆ మార్గమందు అబ్రహాము నడిచాడు. అదేవిధంగా తన కుమారుని నడిపించాడు కాబట్టి ఆ ఫలితాన్ని మనం చూస్తాం. కనుక దేవుని యొక్క ఆశ దరిగా మనము మన పిల్లలకు, మన ఇంటి వారిని నూతన నిబంధనలో చూస్తాం. ఒక సంఘానికి నాయకుడిగా కాపరిగా ఉండాలంటే తన బిడ్డలను, తన ఇంటి వారిని సరైన విధముగా నడిపించేవాడు అయితేనే సంఘానికి నాయకత్వాన్ని వహించాలి. అది నూతన నిబంధనలో పౌలు వివరించిన విషయాలు మన తిమోతి పత్రికలో, తీతు పత్రికలో మనం చూస్తాం. కనుక దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కోరిక ఏదనగా పురుషులందరూ కూడా తండ్రులైన వారు, భర్త అయిన వారు, ఇంకా అబ్రహాంకి ఇస్సాకు పుట్టక ముందే జరిగిన సంఘటన. దేవుడు అది ఎరిగి ఉన్నాడు. కనుక మనల్ని గురించి దేవునికి ఏం తెలుసు, మన పిల్లలు నడిపిస్తామో దేవునికి తెలుసును. ఒకవేళ ఈలాగు మనకు లేకపోతే, యెహోవా మార్గమును గైకొనుటకు మనం మన కుటుంబాన్ని ఆజ్ఞాపించే స్థితిలో మనం లేకపోతే మనం ఏం చేయాలి? దేవుని సహాయాన్ని కోరాలి, దేవుని ఎద్దుకు రావాలి. ప్రభు ఆ బలాన్ని నాకు అనుగ్రహించు, ఆ ధైర్యాన్ని నాకు అనుగ్రహించు. మనలో చాలామంది చాలా కాలంగా పిరికివారంగా, భయస్థులముగా, ఇంకా చుట్టూ ఉన్న పరిస్థితులు లోనై కొంతమంది భయం, భార్య అంటే భయం, పిల్లలంటే భయం. అది తండ్రి విధానం కాదది, తండ్రి పద్ధతి కాదు. వారికి భయపడి, వారికి లోబడి, వారు చెప్పింది అలా చేయడం అనేది చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబానికి యజమాని భర్త కాకుండా భార్య, లేకపోతే కొన్ని కుటుంబాలు చూస్తే భార్య కాకుండా పిల్లలు చెప్పినట్టుగా, పిల్లల మాట ప్రకారంగా, పిల్లల యొక్క ఆశలు, ఆలోచనలు అనుసరించి కుటుంబం నడిపించబడ్డం మనం చూస్తూ ఉంటాం. అదంతా దరిద్రమో లేకపోతే అంత హీనమో ఒకసారి ఆలోచించండి. అది దాని ఫలితం మనం అనుభవిస్తాం. అది సరైనది కాదు. మన సమాజం ఇంతగా చెడిపోవడం గల కారణం ఏదనగా ఉండవలసిన స్థానంలో పురుషుడు ఉండని కారణం. అబ్రహామా, ఆదామా నువ్వెక్కడా, ఆదామా నువ్వెక్కడా అన్నప్పుడు పురుషులు చాలామంది మనం ఎక్కడున్నావు మనకు తెలియక, మన స్థానం ఏమిటో మనకు తెలియక, మన స్థితి ఏమిటో మనకు తెలియక, దేవునితో మనకున్న సంబంధం ఏమిటో తెలియక, మరి ముఖ్యంగా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత మనకు తెలియక, ఆయన బాధ్యతను అప్పగించిన ఒక రోల్ మనకి ఇచ్చాడు. ఆ రోల్ లేకపోతే ఆ పాత్ర మనం నిర్వహించాలి. ఇది గొప్పతనం కాదు, ఆధిక్యత కాదు, కానీ పురుషునిగా ఇది మన యొక్క బాధ్యత, మన యొక్క పాత్ర. ఇది దాన్ని మనం నిర్వహించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అబ్రహాం ఆ రకంగా చేస్తాడని దేవునికి తెలిసిన కారణం చేత అబ్రహాముతో తన యొక్క రహస్యాన్ని చెప్పుకుంటున్నాడు. తన మనసులో మాటలు చెందుకు సొదొమ గొమొర్రా లాగుంది, దాన్ని నాశనం చేయాలని వచ్చాను అన్నట్టు, తర్వాత నీవేమంటావు అన్నట్టుగా అక్కడ సంభాషణ మనం చూస్తాం. దేవుడు అక్కడ నిలిచి ఉన్నాడు. కనుక మన విషయంలో కూడా మనం మన బిడ్డలను, మన కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటే, శ్రేష్టంగా నడిపిస్తే ఆయన మన ఎదుట నిలబడి ఉంటాడు. మనతో మాట్లాడడానికి, అయితే మనం ఆయనతో ఆలోచించడానికి, ఇంక చెప్పాలంటే మనతో ఆయన ఆలోచించడానికి వస్తాడు.
ఇది దేవదూషణ కాదు, వేరేగా అనుకోకండి. కానీ దేవుడే మన దగ్గరికి వచ్చి ఏం చేద్దామంటావు? మన పిల్లలు పెద్ద అయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, చిన్నపిల్లలప్పుడు మనం చెబుతాం, మనం ఆజ్ఞాపిస్తున్న దంచి ఇచ్చే అంటాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మరి ఇలా ఉందిరా పరిస్థితి, ఏం చేద్దామంటాం అడగమా మన కొడుకుల్ని కూతుర్ని? కనుక ఆ ఎదుగుదల పరిణితి మనకు వస్తే దేవుడు మనతో అడుగుతా మనం ఏం చేద్దామంటాం. 11 విషయం ఇక్కడ మన సంఘ విషయమై, సేవ విషయమై, మన కుటుంబ విషయమై, మన అవసరాల విషయమై ఏం చేద్దాం అని అంటే అక్కడ అబ్రహాం విజ్ఞాపన చేస్తున్న సంగతి మనం అక్కడ చూస్తాం. కనుక అక్కడ ఆ సంఖ్య ఫిక్స్ చేయడం అది దేవుడు అబ్రహాంకే వదిలేశాడు. అబ్రహాం ఒకవేళ 10 మంది కాదు ఒక్కడని ఉంటే దేవుడు ఆ మాటకు కూడా లోబడి ఉండేవాడేమో నాకు తెలియదు. కానీ 10 మంది దగ్గర అబ్రహాం ఆగిపోయాడు. కనీసం 10 మంది కూడా అక్కడ నీతిమంతులు లేకపోతే మనకు అనవసరం. లోతు కుటుంబం, లోతు భార్య, 2 కుమార్తెలు, 2 అల్లుళ్ళు, మొత్తం 6 అవుతారు. ఇంకా ఇంటివారు, పనివారు, 3 మంది దాసి జనాంగం కలిగిన వారు, కనీసం 10 మంది ఉంటారని ఒకవేళ అబ్రహాం ఊహించాడేమో. 10 మందికి లేకపోవడం, ఒక్కడే ఒక్కడిని దేవుడు తప్పించిన విధానం వాక్యమందు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇదే విధంగా అబ్రహాము, హనోకు, నోవహు మాత్రమే కాకుండా తర్వాత ఇస్సాకు మనం చూస్తాం, యాకోబు మనం చూస్తాం, యోసేపును చూస్తాం, దావీదు, వీరందరూ కూడా దేవునితో సంబంధం కలిగి దేవునితో నడిచిన వారు. అబ్రహాము దేవుని మార్గాలు తాను నడవడం మాత్రమే కాకుండా తన బిడ్డలకు నేర్పించిన వాడు. కనుక మనము నడుస్తూ మన బిడ్డలను, మన కుటుంబాన్ని దేవునిలో నడిపించే బాధ్యత మనకుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పురుషులది చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు జనాంగం విషయమై మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండములో దేవుడు ఇక్కడ మోషేతో మొదటి అధ్యాయం మనం చూస్తే, మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలు వంశములు చొప్పున వారి పితరుల కుటుంబాలను బట్టి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించము. ఇక్కడ దేవుడు వాగ్దాన దేశానికి ప్రవేశించే ముందు మోషేకి ఇస్తున్న ఆజ్ఞదనగా సర్వ సమాజం వారందరినీ కూడా నువ్వు లెక్కించు, కుటుంబాలు సెన్సస్ తీసుకుని లెక్కించని చెప్తున్నాడు. 3వ వచనం అంటున్నాడు, ఇశ్రాయేల్లో సైన్యముగా వెళ్ళు వారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల వారిని తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపబలను. 20 సంవత్సరాలు పైబడిన పురుషులు మీరు లెక్క పెట్టాలి. ఇశ్రాయేలు జనాంగం దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది. ఆ తర్వాత అదే ఆజ్ఞ 26 అధ్యాయం, సంఖ్యాకాండం 26 అధ్యాయం చూస్తాం. ఇది అప్పటికి అహరోను చనిపోయాడు. మోషే కూడా వాగ్దాన దేశాన్ని వెళ్ళడు. కానీ మోషేకి ఇస్తున్నాడు ఆజ్ఞ 24 అధ్యాయం 4వ వచనం చూస్తే, కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశంలో వచ్చిన ఇశ్రాయేలుకును ఆజ్ఞాపించినట్లు మోషే యాజకుడు ఎలియాజరును ఇశ్రాయేలు మోయాబు మైదానములలో యెరికో ఎదురును యొర్దాను దగ్గర నుండిగా జనసంఖ్యను చేయడని వారితో చెప్పారు. కానీ ఇక్కడ దేవుడు లెక్కిస్తున్న జనాంగం ఎవరు అని ఆలోచన చేస్తే 20 సంవత్సరాలు పైబడి 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా సైన్యంలో ఉండడానికి కావలసిన అర్హత, బలము కలిగిన వారు. కానీ ఇక్కడ దేవుడు కోరుతున్న విషయం ఏదనగా పురుషులు, 20 సంవత్సరాలు పైబడిన పురుషులు లెక్కలోనికి వచ్చి వారి ద్వారా సైన్యాలు విభాగాలుగా ఏర్పడి వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొని ఆ పని కొరకు దేవుడు సంఖ్యాకాండం 2 సార్లు ఇదే పదం ఉపయోగించిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఇశ్రాయేలు యొక్క బలం ఏమిటి అని ఆలోచన చేస్తే పురుషులు ఇస్ దేర్ మెన్. ఇశ్రాయేలు యొక్క బలం ఏమిటి? వారికి ఉన్న బలం పురుషులు. దేవుడు బలము కాదనరు, కానీ దేవుని తర్వాత ఎవరు? పురుషులు. ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఈ మధ్య అక్కడక్కడ చూస్తూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను. వారు చాలా సామాన్యమైన ప్రజలుగా ఆయా దేశాల్లో బానిసలుగా చాలా సంవత్సరాలు ఉండిపోలేకపోతే తీవ్రమైన శ్రమ, కష్టము, బానిసత్వాన్ని, తర్వాత కఠోరమైన శ్రమను, ఇంకను మరణించిన పరిస్థితులు, ఆహారం లేక, తిండికి లేక నిస్సహాయులుగా మళ్ళీ తిరిగి తమ స్వదేశానికి వచ్చినప్పుడు ఆ చరిత్ర చదువుతూ ఉంటే అందరూ దరిద్రులు, ఎవడు సంపన్నులు ఎవరు లేని ఆ దేశం పుంజుకొని ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన సామర్థ్యం, ఆ బలము,
ఆ సైన్యం చూసిన ప్రపంచంలో ఏ దేశం సైన్యం కూడా వారి ముందు నిలబడలేదు. అంత శక్తి సంపద ఇంకా సంపన్న దేశాలతో సమానమైన స్థాయిలో ఉండే స్థితికి ఆ దేశం వచ్చింది అని అంటే దానికి కారణం పురుషులు. ఇక ఆదికాండం క్షమించిన నూతన పాత నిబంధనలు మనం చూసినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం వారి యొక్క బలమేదనగా పురుషులు 20 సంవత్సరాలు పైబడి వారందరూ ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవుడు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదించిన దేవుడు. అదేవిధంగా ఈ మధ్య చదువుతున్నప్పుడు చూశాను, సింగపూర్ కూడా అలాంటి ప్రదేశమే. వారు ఒకరి నుంచి ఒకరు ప్రోత్సాహాన్ని బలాన్ని తెచ్చుకున్న వారై, సింగపూర్ చిన్న దేశం, ఒక మన దేశంలో ఎంత ఎక్కడ మూలకు కూడా రాదు, 10% చాలా తక్కువైన జనాభా లేకపోతే స్థలము కలిగిన ఆ దేశం సంపన్న దేశాలతో పోటీ పడగలుగుతున్న స్థాయికి ఎదిగింది. అయితే దేశాలు ఎదిగాయి, సంతోషం. అయితే ఇక్కడ మనము కుటుంబాలు దేవుని నమ్మిన వారం, ఇశ్రాయేలు దేవుణ్ణి కలిగి ఉన్నాం, సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. కనుక మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం దీవించబడగలిగిన అవకాశం కలిగిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ మధ్యన ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నాను కూడా, డొనాల్డ్ ట్రంప్ మన గల్ఫ్ కంట్రీస్ వచ్చినప్పుడు, సౌదీ అరేబియా అనుకుంటాను వచ్చాడు. ఆయన అక్కడ రాజు ప్రసాదం చూచి, ఆ బిల్డింగ్ చూచి లోపలికి వచ్చి అతను బిత్తరపోయాడు, ఆశ్చర్యపోయాడు. మాట రాని పరిస్థితి ఆయనకి ఏర్పడింది. అయితే అతనికి అలాగ అనిపించేటట్టు మనకేమనిపిస్తుందో. మనం ఇప్పుడు అమెరికా వెళ్తే అక్కడ ఆ సంపద వారి యొక్క విషయాలు చూస్తే అయ్యి బాబాయ్ అనిపిస్తుంది. అమెరికా కంటే చాలా రెట్లు తక్కువ స్థితిలో ఇంగ్లాండ్ ఉంటుంది. నేను చదువుకోవడానికి వెళ్ళిన ఆ 83వ సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ వాతావరణం, అక్కడ బిల్డింగ్లు, అక్కడ అవన్నీ చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటంటే నేను చనిపోయాను కాబోలు, ఇది పరలోకం కాబోలు, పరలోకం ఉన్నానేమో అన్నట్టుగా నాకు అంత వ్యత్యాసం అనిపించింది. అలాంటిది అమెరికా దేశం ఆ సంపదలో ఉన్నవారికి, వానికే ఇశ్రాయేల్ సౌదీ అరేబియా ఉన్న ఆ సంపద చూసి ఆశ్చర్యపోయాడనంటే, దేవుడు అబ్రహాముతో ఆశీర్వదిస్తూ అబ్రహాముకు కుమారుడు ఇష్మాయిల్ గురించి కూడా దేవుడు అంటాడు, ఇష్మాయిల్ కూడా దీవిస్తానులే, నీ కొడుకు కాబట్టి దీవిస్తాను. అనగా చెప్పినప్పుడు ఒక రొట్టె మొక్క తొనగ పాడేసినట్లుగా నీ కొడుకు కాబట్టి వాడిని కూడా దీవిస్తాను. ఆ మాటకి ఆ దేశాలు అంత సంపన్నమైతే, అంత దీవెనైతే, ఆ దేవుని కలిగిన మనము ఇంకెలా ఉండాలి? ముఖ్యంగా మనం ఇప్పుడున్న స్థితిలో మనం ఉండిపోవడానికి ఎంత మాత్రము కూడా వీల్లేదు. దానికి కారణం ఎందుకు ఉండిపోతున్నామంటే మనకి అది తెలియదు. తర్వాత మన ఆ రీతికి ఎదగవచ్చు, మనం వెళ్ళొచ్చు, మనం ఆస్వాదించబడవచ్చు అనే అవగాహన మనకు లేక మనం లిమిటేషన్ పెట్టేసుకొని, పరిమితిని మనం పెట్టేసుకొని, ఇది చాలులే ఇక ఇంతే, మనం ఇంతకంటే ఇంకెక్కువ మనం ఎదగం అనుకునే ఒక పరిమితి మనమే ఏర్పాటు చేసుకుంటే తప్ప దేవునికి పరిమితులు లేవు. అయితే మనం పరిమితులు ఏర్పాటు చేసుకున్న వాక్యం చూస్తాం. కీర్తన రాస్తాడు, ఇశ్రాయేలు దేవునికి దే లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి వారు పరిమితం చేశారు. ఈ రోజులో మనము కూడా చేస్తున్నది అదే. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి మనం పరిమితం చేస్తాం. దేని పరిమితం చేస్తున్నాం? మన దేశానికి, మన దేశ వాతావరణానికి, మన దేశ పరిస్థితులకు, మనం ఎన్నో సంవత్సరాలుగా పుట్టి పెరిగిన సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరించి మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క గొప్పదైన ఆశీర్వాదాన్ని మనం పరిమితం చేసి, దాన్ని లిమిట్ చేసి మనం తక్కువ స్థాయిలో మనం ఉండిపోతూ ఉన్నాం. కానీ దేవుడు చిత్తమేదనగా పురుషులమైన మనం ఈ దినమందు బాధ్యత వహించి మనం ఉండవలసిన స్థానంలో దేవుడు పిలిచిన, ప్రభువా నేను ఉన్నాను, నా పోస్ట్లో నేను ఉన్నాను, నా స్థానంలో నేను ఉన్నాను, నేను ఉండవలసిన చోట నేను ఉన్నాను అని మనం నిలబడితే మనలను, మన కుటుంబాలను, మన దేశాన్ని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదంలో పరిమితి లేదు. పరిమితి అంతా మనమే కల్పిస్తున్నాం. మనం ఇది చాలులే అనుకుంటున్నాం. ఇంతటితో ఇంతకంటే ఎక్కువ మనకు వద్దు, ఇంతకంటే ఎక్కువైతే మేము మేనేజ్ చేయలేం అనుకుంటున్నాం మనం. దయచేసి దేవునికి సంగమా, మేనేజ్మెంట్ ఆయన కుదిరేద్దాం. ప్రభు నీ సామర్థ్యం ఇవ్వండి, నీ బలాన్ని నాకు ఇవ్వండి, నీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. అలాంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదించిన దేవుడు, ఈనాడు ఇశ్రాయేలు దేశాన్ని ఆశీర్వదించిన దేవుడు. నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అబ్రహాము యొక్క సంతానంగా వారిని ఆశీర్వదిస్తున్న దేవుడు అని
దేవుని వాక్యాన్ని తీసుకొని దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం వెళితే దేవునికి అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. దేవుని దగ్గర వెళ్ళినప్పుడు మనం 10 రూపాయలు అడగకూడదండి. ప్రభు 10 రూపాయలు, అది భిక్షగాడు అడుక్కునే ప్రశ్న, అది అడుక్కునే విధానం, అది 10 రూపాయలు 100 రూపాయలు ఈ పూట భోజనం భిక్షగాడు అడుక్కుంటాడు. కానీ మనం పిల్లలం, వారసులం, ఏం చేస్తాం? 10 రూపాయలు అడుగుతామా? ఎంతైనా అడగవచ్చు, ఎంతైనా ఆయన దగ్గర ఉంది. మన అవసరానికి మించి ఆయన దగ్గర ఉంది. ఆయన ఒళ్ళో కూర్చొని ఆయన ఆస్తి అంతా కూడా అనిపించే హక్కు మనకు ఉంది. కనుక దయచేసి మనకి మానసిక ఉన్న ఆ లిమిటేషన్, పరిమితిని, ఆ ప్రతిబంధకాన్ని తొలగించుకొని ముందుకు. హలో, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ దేర్ మ్యాన్. ఇజ్రాయెల్ యొక్క బలం ఆ రోజుల్లో పాత్ర చూస్తే ఆ యుద్ధాల పోరాటాలు, 20 సంవత్సరాలు పైబడిన పురుషులు ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు మనం చూస్తాం. ఈ మధ్యన దేవుని సేవకుడు డేవిడ్ పాసన్ అని ఆయన పురుషుల గురించి రాస్తుంటున్నాడు, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ చర్చ్, ఏ సంఘం యొక్క బలమైనా సరే, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ చర్చ్ ఇస్ ఇట్స్ మెన్. అది ఎవరనగా పురుషులే. సంఘానికి బలం, ఏ సంఘమైనా సరే ఆ సంఘానికి బలం ఎవరు? పురుషులు. కానీ మనకు అలవాటైంది ఏమిటనంటే, మనం అంగీకరించింది ఏమిటనంటే, సంఘానికి బలం ఎవరు చెప్పండి? స్త్రీలు. కనుక స్త్రీల కూటాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం, తప్పని చెప్పట్లేదు, స్త్రీల కూటం ప్రోత్సహిస్తున్నాం, చేయండి. కానీ మనం మారవలసిన అవసరం ఉంది, మార్చుకోవలసిన అవసరం ఉంది. సంఘానికి బలం స్త్రీలు కాదు, ఎవరు? పురుషులు. పురుషులు పురుషులు ఎంత నీరసకు వస్తా మాట. సంఘానికి బలం ఎవరు? పురుషులు. ఇది దేవుని చిత్తం. పురుషులతో పాటుగా స్త్రీలు నిలబడే పరిస్థితి. కనుక సంఘానికి బలము పురుషులు. ఈరోజు పురుషులందరూ వస్తే స్టేజ్ సరిపోయింది. స్టేజ్ నిండామా పురుషులారా? ఇంకా ఖాళీ ఉందా? ఏడమ్మా, నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తారు పురుషులు. సంతోషం, గొప్ప ప్రాఫెసీ అది. నెక్స్ట్ ఇయర్కి స్టేజ్ చాలకూడదు మనకి. సంఘానికి బలము పురుషులు. మనం ఎవరో సురేష్ వాళ్ళు పెళ్లి చూస్తూ ఉంటే, పెళ్ళి ఎక్కడ చేస్తారు కనుక 2 రోజుల ముందు నుంచి కనబడుతూ ఉన్నారు పురుషులు. ఇది ఎప్పుడు చూడని పురుషులు. వాళ్ళు చూస్తూ ఉంటే గొప్ప ఆనందం వేసింది. అందరూ పని చేస్తారు, అందరూ ఎవరెవరు పనులు గొప్ప హడావుడుకున్నారు. స్కూటర్ మీద వస్తారు, ఆటో వస్తారు, పోతున్నారు, అది చేస్తారు, ఇటు తిరుగుతారు, మొత్తం క్యాంపస్ అంతా తిరిగేస్తున్నారు. ఈ పురుషులు చూస్తూ ఉంటే మన సంఘం ఎప్పుడు ఇలాగ అవుద్దా అని ఆశించాను. వీళ్ళందరూ కూడా మన సంఘం ఉంటే ఎంత బాగుండు. ఇంతమంది పురుషులు. సంఘంలో బాధ్యత వహించవలసింది, ముందుకు రావాల్సింది పురుషులు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకం మీద నడిచిన కాలం 3.5 సంవత్సరాల కాలంలో ఆయన 12 మంది చెప్పండి 12 మంది పురుషులను ఆయన ఏర్పాటు చేసుకొని వారితో నడిచాడు ఆయన. మనం చూసిన సందర్భం, ఆదాము, హనోకు, నోవాహు వీరందరూ దేవునితో నడిచారు, దేవుని మార్గం నడిచిన వారు. ఇక్కడ చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు 12 మందితో ఆయన నడిచాడు. 3.5 సంవత్సరాలు 12 మందితో నడిచాడు. ఇంకా స్త్రీలు ఉన్నారు, చాలామంది స్త్రీలు. వారు సహాయంగా వారు పరిచర్య చేస్తూ, వారి అవసరాలు తీరుస్తూ వారు తిరిగిన సంగతి దేవుని వాక్యం మీద మనకు తెలుసును. కానీ ప్రభు చూస్తున్నప్పుడు శిష్యులు పురుషులనే 12 మందిగా ఆయన నియమించుకున్నాడు. కనుక పురుషులారా, దేవుని వాక్యంలో మనకు స్థానం ఉంది. దేవుని యొక్క సంఘం యొక్క బాధ్యత పురుషులకు అప్పగించాడు. మొట్టమొదట స్త్రీ చూచినప్పటికీ, పునరుత్థానం యొక్క అనుభవం స్త్రీకి మొదట దర్శనం ఇచ్చినప్పటికీ, నువ్వు వెళ్ళి వెంటనే పేతురుకి చెప్పు, నువ్వు వెళ్ళి పేతురుకి చెప్పు, ఇదిగో నువ్వు నన్ను చూసావు కాబట్టి నీవు నాయకురాలు అనలేదు ఆయన. అక్కడ పురుషునిగా బాధ్యత అప్పగించు, వాళ్ళు వెళ్ళి పేతురు చెప్పు. ఇది ఆ శిష్యుల వల్ల తిరిగి దేవుడు ప్రయోజనపరుచుకునే విధానం మనం చూస్తాము అని మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆహారం పెట్టాడు. ఎంతమంది పెట్టాడు? స్త్రీల లెక్క లేదు అక్కడ. ఎంతమంది పెట్టాడు? 5,000 మంది పురుషులు. మన భోజనం లెక్క కూడా అలా వేయగలగాలి. ఎంతమంది తిన్నారంటే, ఇది 100 మంది తిన్నారు పురుషులు. తర్వాత ఇంకోసారి భోజనం పెట్టి ఎంతమంది పెట్టాడు?
4,000 మంది వాళ్ళ పురుషుల లెక్కే అక్కడ. కనుక దయచేసి మనవి చేస్తున్నాను, పురుషులు లెక్కలో ఉన్నవారు మనం ఏం చేస్తామంటే మనం పక్కకు తప్పుకొని లెక్కల్లోంచి మనం బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చేసి ఆ బాధ్యత అంతా కూడా స్త్రీలకు అప్పగించేస్తున్నాం. చాలామంది పురుషులు దైవభక్తి, దేవుని సన్నిధికి రావడం, దేవుని వాక్యము, దేవుని యొక్క మార్గం నడిపించడం అనేది వారిది కాదు అని భావిస్తున్నారు. ఎందుకు అని అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది కదా, దేవుని వాక్యం నుంచి మాత్రం కాదు అది. ఆ విధానం అంతా ఎక్కడ మన చుట్టూ ఉన్న సంస్కృతి సాంప్రదాయంలో భక్తి అంటే స్త్రీలదే. గుడికి వెళ్ళడం, కోవులకి వెళ్ళడం, పూజ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళవే. ఇంతమంది బొట్లని వాళ్ళ స్త్రీలే పెట్టు. అందులో చూస్తే వాళ్ళ రివైవల్ వచ్చింది, ఆడ మగ అందరికీ బొట్లు పెట్టేస్తున్నారు. ఎంత రివైవల్! అదే రివైవల్ పురుషులు రావాలి. దేవుని విశ్వాసము సంఘంలో ఉన్న పురుషుల్లో ఆ ఉద్యోగం రావాలని ఆశిస్తూ ఉన్నాను. బాధ్యత తీసుకోవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త మనం చూస్తాం 11వ అధ్యాయంలో. లూకాసు వార్త 11వ అధ్యాయం 11 చూస్తే, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నాను. ఒక తండ్రి తన పిల్లలు ఏది అడిగితే అది ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే పిల్లలు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని ఆశిస్తాం. మనకు సామర్థ్యం ఉంటే, స్తోమత ఉంటే వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాం. కానీ మీరు చెడ్డవారై ఉండి, మీరు దుష్టులై ఉండి, లేదా మీరు పాపులై ఉండి మీరు ఇలాగ అవ్వాలనుకుంటే మీ పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రతి తండ్రికి మనందరికీ కూడా దేవుడు ఇచ్చే మాట. ఇంకా చెప్పాలంటే ఇది వేరేగా మీరు భావించొద్దు. బైబిల్లో వాక్యం అంతా కూడా ఎవరికేనంటే పురుషులకే రాశాడు దేవుడు. కోపం వస్తుందేమో స్త్రీలకి. బైబిల్ అంతా పురుషులకే రాశాడు. వాక్యం అంతా పురుషులకే ఇచ్చాడు దేవుడు. బాధ్యత పురుషులకి ఇచ్చాడు దేవుడు. ఇంకా తిమోతి పత్రిక చూస్తాం, మీ భార్య బోధించాడు, ఆవిడ మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి బోధించండి అని చెప్తాడు. కనుక ప్రాథమికంగా చూడాలంటే వాక్యం పురుషులకి ఇచ్చాడు. అయితే పురుషుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ఒక సహాయాన్ని ఇచ్చాడు. పోయిన వారం మనం చూసాం, పెంతెకోస్తు పండుగ దినమందు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు దిగిరాడు. అప్పటి నుంచి ఆయన భూలోకమందే ఉన్నాడు. అయితే ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ, మీరు అడగండి, అడిగితే ఏం చేస్తాడు దేవుడు? మీకు పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కానీ ప్రతి పురుషునికి ఈరోజు మన స్థానాల్లో నిలబడడానికి, దేవుడు ఎక్కడ ఉన్నామంటే ప్రభువా నీ పెట్టిన స్థానంలో ఉన్నాను అని మనం తిరిగి జవాబు ఇవ్వడానికి, అబ్రహాం వల్లే మన బిడ్డలు మన కుటుంబాలను సక్రమంగా నడిపించడానికి, ఇంకా నువ్వు దేవునితో మనం నడవడానికి మనకు సహాయముగా దేవుడు తన ఆత్మను ఇచ్చాడు. పరిశుద్ధాత్మ మనకి ఇచ్చి ఉన్నాడు. చూడండి సార్, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుండి 18 వచనం మనం చూస్తే, నా నామం మీరు నన్ను ఏమి అడిగిన నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల 15 వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండేటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులనుగా విడివను, మీ యొద్దకు వచ్చును. గత 3.5 సంవత్సరాలుగా వారిచ్చే నడిచాడు ప్రభు. ఆయన వెళ్ళిపోయే ముందు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా వదలను. అనాథులుగా అనే మాటగా ఉన్న అర్థం చూస్తే కంఫర్ట్లెస్ అనగా ఆదరణ లేనివారు, డెసలేట్ అనగా ఏమీ అడ్రస్ లేని పరిస్థితి, బిరీవుడ్ అనగా తండ్రి తల్లిని కోల్పోయిన పరిస్థితి, ఫోర్లాన్ హెల్ప్లెస్ నిస్సహాయమైన స్థితి. ఆ స్థితిలో మిమ్మల్ని విడిచిపెట్టను. 3.5 సంవత్సరాలు వారు 12 మందితో నడిచిన ప్రభు వారితో చెప్తున్న మాట, మిమ్మల్ని విడిచిపెట్టక నేను మీకు ఆత్మనిస్తాను. అది అడగమన్నాడు లూకాసు వార్తలో. ఈయన అన్నాడు, నేను ఇస్తాను మీకు. ఆ పరిశుద్ధాత్ముడు
మీకు ఏం చేస్తారు? ఐ విల్ గివ్ యూ అనదర్ కంఫర్ట్, మరొక ఆదరణకర్త. యాంప్లిఫైడ్ తర్జుమాలు అంటాడు, ఆయన చేసే పనులు ఏదనగా కౌన్సిలర్, అనగా నీకు ఆలోచన చెప్పేవాడు. పురుషులారా, దేవుని యొక్క ఆత్మను మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మనకు ఆలోచన కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? ప్రభు దగ్గరికి వెళ్దాం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కౌన్సిలర్, ఆయన మనకు ఆలోచన చెప్తాడు. హెల్పర్, మనకు సహాయం చేస్తాడు. ఇంటర్సెసర్, మన తరపున విజ్ఞాపన చేస్తాడు. మన స్థానంలో ఆయన ఉండి విజ్ఞాపన చేస్తాడు. అడ్వకేట్, మన తరపున వ్యాజ్యమాడతాడు. తగువు సమస్య ఉంటే మన తరపున యుద్ధాన్ని వ్యాజ్యం నిర్వహిస్తాడు ఆయన. స్ట్రెంగ్తనర్, బలాన్ని ఇచ్చేవాడు. ఇంకా స్టాండ్ బై అంటే మన పక్కన ఉంటాడు ఆయన. మన ఏది అవసరం వచ్చే సరే నువ్వు చూసుకో అంటే వెంటనే రంగంలో దిగి విధంగా దేవుని పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు. దట్ హీ మే రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్, మీతో ఎల్లప్పుడూ ఉంటాడు అనే మాట హలో But you know and recognize him, for he lives with you constantly and will be with you. ఈ తర్జుమాన్ అంటాడు, ఆయన మీరు చూస్తారు, పోల్చుకుంటారు. ప్రతి పురుషుడు కూడా ఇదిన మంది మనవి చేస్తున్నాను, పరిశుద్ధాత్మను పోల్చుకోగలగాలి. పరిశుద్ధాత్మ నడిపిమను తెలియాలి. ప్రభు అంటున్నాడు, మిగతా లోకానికి తెలియదు కానీ మీకు తెలుస్తుంది. యూ విల్ రికగ్నైజ్ హిమ్. ఎందుకనంటే ఫర్ హీ లివ్స్ విత్ యూ, అండ్ మీతో పాటు నిత్యం ఉంటాడు, కాన్స్టెంట్లీ, అండ్ విల్ బీ ఇన్ యూ. మీతో ఉండడం మాత్రమే కాకుండా మీలో కూడా ఆయన ఉంటాడు. మనతో ఉన్నవాడిని, మనలో ఉన్నవాడిని మనం పోల్చుకోగలిగిన స్థితి ప్రతి పురుషునికి ఉదయకాలం ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు కావలసింది ఏమిటి? దేవునితో నడవడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, మన కుటుంబాలను, మన సమాజాన్ని సరైన విధంగా నడిపించడానికి దేవుడు తండ్రులైన మనకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం ఎదురుగా దేవుని యొక్క ఆత్మ. ఆత్మ మనకు కావాల్సిన ఆలోచన చెప్తాడు, సహాయం ఇస్తాడు, మన తరపున విజ్ఞాపన చేస్తాడు, మన తరపున వ్యాజ్యమాడతాడు, మనకి బలాన్ని ఇస్తాడు. మనకి ఎప్పుడు అందుబాటులో మన ప్రక్కనే ఉంటాడు. ఎక్కడున్నాడనిగా మన లోపల ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. ఎందుకంటే మనకు కావలసింది మరి ఏమీ కూడా లేదు. దయచేసి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటే మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి, మీలో జారత్వమే కానీ. ఇది గమనించండి, మనం ఎలా ఉండాలని రాస్తూ ఇక్కడ, పురుషులారా మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను, కింద ఫుట్నోట్ ఇచ్చాడు 6, వెర్రి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. పురుషులారా, ఇందా చెప్పాను, బైబిల్ అంతా ఎవరికి రాశాడు? దేవుని వాక్యం ఎవరికి? పురుషులకి. చెబుతున్న మాట ఏమిటి? ప్రియులైన పిల్లల వలె, అంటే దేవునికి ఇష్టమైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకోవాలి. క్రీస్తుకు ప్రతిబింబం ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. అనగా పురుషుడు క్రీస్తు యొక్క స్థానంలోనికి వస్తూ ఉన్నాడు. క్రీస్తు వలె, దేవుని వలె మనం ఉండాలి. ఎలా ఉండాలి? మనలో జారత్వము కానీ, ఏ విధమైన చెప్పాలి పురుషులు నాతోటి, అపవిత్రతయే కానీ, లోభత్వం. లోభత్వం అంటే ఇందా చెప్పాం కదా, జేబులో డబ్బులను కొనుక్కోలేనాడు, అది కాదు. పిసిని కొడుతాను, ఎంగిలి చేతి కూడా విదిలించని అంటారు. పిసిని కొడుతాను నాంతా నాకే, నా కడుపులోనికి లోపలంతా వెళ్ళిపోవాలి. అవి మెత్తకు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవడు తినడానికి వీల్లేదు. లోభత్వం. ఇంకా ఏం ఉండకూడదు చెప్పండిరా? వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను లేకపోతే వెర్రి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింప ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను అయ్యున్న లోభియనైనను
క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. తెలుసా? తెలుసా? ఏమిటి తెలుసా అంటాడు ఇక్కడ? దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఎవరు హక్కుదారుడు కాడు? విగ్రహారాధికుడైనను, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, తర్వాత విగ్రహారాధికుడైనను, లోబి అయినను ఉంటే అటువంటి వాడు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు అని ఏమంటున్నాడు ఇక్కడ? సంగతి మీకు నిశ్చయముగా తెలియను. నిశ్చయంగా తెలుసా మనకు ఆ సంగతి? పురుషులారా, నిశ్చయంగా తెలిసి ఉంటే అయ్యి మీరు రక్షణ పొందామండి, బాప్తిసం పొందామండి, నా కొరకు నా భార్య ప్రార్థన చేస్తాం, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, వాళ్ళ ప్రార్థనతో పరలోకాన్ని చేరిపోతానంటే కాదు. ఇక్కడ ఈ లక్షణాలు ఉంటే క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు, ఒకవేళ ఇదే అది వేరుగా మీరు చూసుకుంటే ఇందులోకైనా అందులోకైనా ఎక్కడ మీ స్థానం లేదు. కానీ పురుషులారా ఆలోచించండి, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. మాటల వల్ల ఎవడను మిమ్మల్ని మోసపరి ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడి మిమ్మల్ని మోసపరచడానికి అనేక మంది వస్తారు. కానీ జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త. అటు వారితో మీరు పారువారై ఉండకుని అని చెబుతూ మీరు పూర్వమందు చీకటై ఉంటేని, ఒకప్పుడు మీరు చీకటి, మనందరము కూడా. కానీ ఈరోజు ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఒకప్పుడు చీకటి, ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం. అంటే వెలుగులో ఉంటే తేడా ఏమిటి? మంచితనము, నీతి, సత్యం అని వాటిలో కనబడుతుంది. మంచిలో వెలుగు కనబడుతుంది, ఇంకా నీతిలో వెలుగు కనబడుతుంది, సత్యములో వెలుగు కనబడుతుంది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి. మరి అలా నడవాలి. ప్రభువుకి ఏది ఇష్టమో, ఆదాము, క్షమించిన హనోకు, నోవహు, వీరందరూ దేవునికి ఎలా ఇష్టమయ్యారు? ఆయనకి ఇష్టమైన విషయాలు చేస్తూ ఆయనతో కలిసి నడిచారు. ఎలా నడవగలిగారంటే దేవునికి ఇష్టంగా ఉన్నారు కాబట్టి దేవుడు హనోకుతో నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు. దేవుడు అతను తీసుకొని పోయాడు తన దగ్గర. నువ్వు నాతో ఉండు, ఇక్కడే ఉండిపో. దేవునికి ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె మనం నడిచే విధానం ఏమిటి? దేవునికి ఏది ఇష్టం? నేను నడుస్తున్న ఈ నడక, నేను వెళుతున్న ఈ ప్రదేశం, నేను చేస్తున్న ఈ కార్యం నా ప్రభుకు ఇష్టమా? ఆయన సంతోషిస్తాడా? ఇంకా వెలుగు సంబంధుల వలె మనము నడవాలి. వెలుగు సంబంధుల వలె 10వ వచనం మనం చూస్తే, వెలుగు సంబంధుల వలె మనం చీకటి వారంగా కాక, రాత్రివేళ ప్రవర్తించే విధానము కాక వెలుగు. మనం వెలుగు యొద్దకు రావడానికి ఇష్టపడే యోహాను సూత్రాలు చూస్తాం. కొంతమంది వెలుగు దగ్గర రావడానికి ఎందుకు ఇష్టపడాడు? వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగు యొద్దకు రారు. మన క్రియలు చెడ్డవైతే వెలుగు దగ్గర రాము, దేవుని సన్నిధికి మనం రాము. కానీ వెలుగు సంబంధుల వలె మనం నడవలసిన అవసరం ఉంది. 11-14 వచ్చిన నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారమై ఉండక వాటిని ఖండించుడి. అంధకార క్రియలు ఖండించని అనగా అట్టి క్రియలు చేయవారు రహస్యం జరిగించు పనులను గురించి మాట్లాడుతూ అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడి, సమస్తమును ఖండింపబడి ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలిగే కదా. ఆ చీకటిని, ఆ చెడును ప్రత్యక్షపరిచే దేవునికి వెలిగే. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించడం ఆయన చెప్పుచున్నాడు. ఈ లోకము చూసినట్లయితే నిద్రావస్థలో ఉంది. ఆ మృతుల్లో నుండి మనం లేవాలి. లేచి బయటకు వస్తే ఇది అంటున్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. క్రీస్తు వెలుగు నీకు కలుగుతుంది. ఆ ప్రకాశంలో మనం నడవాలి. ఇంకా అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. ఇవన్నీ ఆలోచించండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునండి.
అని ఉపదేశిస్తూ 18 వచనం ప్రాముఖ్యమైనది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. పురుషులు చెప్తున్న మాట ఇది. మీరు వెలుగులో ఉండాలి, వెలుగు సంబంధులుగా జీవించాలి, అజ్ఞానం వల్ల ప్రవర్తించవద్దు, సమయాన్ని వేస్ట్ చేసుకోకండి, పాడు చేసుకోకండి, అవివేకంతో ఉండకండి, ప్రభు చిత్తం ఉంటే గ్రహించండి అని చెబుతూ మీరు మత్తులై ఉండవలసింది. మద్యముతో కాదు, మద్యముతో మీరు మత్తులు అవ్వద్దు, త్రాగొద్దు, దానిలో దుర్వ్యాపారము ఉంది, నష్టం ఉంది, కష్టం ఉంది. అయితే మద్యానికి బదులుగా పురుషులకు ఇస్తున్నది ఏది? అయితే పురుషులారా, మద్యానికి ఆల్టర్నేటివ్, త్రాగుడికి ఆల్టర్నేటివ్, త్రాగుడికి బదులుగా మీరేం చేయాలి? ఆత్మ పూర్ణులై ఉండేది. దేవుని అడగాలి. ప్రతి పురుషుడు కూడా ప్రభువా నీ ఆత్మచేత నింపు. ఆత్మచేత నింపబడితే ఆ మద్యం వల్ల వచ్చే ఆ మత్తు కానీ దానివల్ల వచ్చే ఏదైనా సరే ఆత్మ నింపుదలతో పోల్చినప్పుడు అది తృణప్రాయంగా ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి పురుషుడు కూడా ఆత్మపూర్ణులై ఉండేది. మద్యంతో మత్తురైపోయినాడు ఏం చేస్తాడు చెప్పండి? తాగడానికి అలవాటు ఉన్నవాళ్ళు, లేకపోతే మీ భార్య మీరు చెప్పండి, మీ భర్త తాగితే మీరేమంటారు తెలుసా? మా అవతల తాగడండి, నీళ్ళు కూడా తాగడండి మా ఆయన. అంత నిజం చెప్తారు స్త్రీలు కొంతమంది. అమ్మ ఆయన తాగుబోతు కదా మార్చామంటే ఎప్పుడు మా ఆయన నీళ్ళే తాగడండి, మందుతో నీళ్ళే తాగడు, మందే తాగుతాడు. కానీ అది చెప్పరు, దాచేస్తుంటారు, కప్పేస్తుంటారు, మూసేస్తుంటారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? అవ్వ చేసినంత మేలే మీరు చేస్తున్నారు ఆదాముకి, సారా చేసిన మేలే చేస్తున్నారు అబ్రహాము చేసినట్టుగా. దయచేసి మనవి చేస్తున్నారు. మద్యము మత్తైన వాడు ఏం చేస్తాడు చెప్పండరా? మీకు ఎవరు తెలియదు కదా, నేనే చెప్తున్నానే. తాగిన వాళ్ళ సంగతి కవిత్వం వస్తుంది, పాటలు వస్తుంది, డ్యాన్స్ వస్తాయి. ఇప్పుడు ఊపుతారు, చెరువు కొట్టారు. మీరు ప్రతిరోజు వీధుల్లో కనబడడం లేదా మీకు ఆ వీరంగం? డ్యాన్సులు, పాటలు, పద్యాలు, కవిత్వాలు. అయితే అంటున్నాడు ఆత్మచేత పూర్ణులై ఉండడి, ఒకరికొకడు కీర్తనలతోనూ. ఇక తాగేసి వాడు చేసే పనులే. ఆత్మతో మత్తులై ఉంటే ఏమొస్తాయి? కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తము గురించి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుని భయముతో ఒకరికొకడు లోబడి ఉండడు. ఆత్మచేత నింపబడి మీరేం చేయాలి? నింపడితే ఏమొస్తాయి? కీర్తనలు వస్తాయి, పాటలు వస్తాయి. పురుషులారా, ఎంతమందికి ఎన్ని పాటలు వచ్చి మీకు వచ్చిన పాట ఏమిటి? మగవారు చెప్పండి. హల్లెలూయా స్తుతి మహిమ తప్ప ఇంకో పాట రాదా? పురుషుల కీర్తనలతో, ఇంకా సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు. ఇది మన జీవితాల్లో జరగాలి పురుషులారా అని చెప్పి ఆ తర్వాత 22వ వచనం మనం 21 చూసినట్లయితే, లేకపోతే 20వ వచనం మనం చూస్తే కుటుంబంలో ఎలాగ ఉండాలి, భార్య భర్తలు ఎలాగ ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అన్నీ కూడా రాస్తున్నాడు. కనుక ఇవి ఆత్మచేత నింపబడి ఈ విధముగా ప్రతి పురుషుడు కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ చాలామంది విశ్వాసులు, చాలామంది పురుషులు దీన్ని మన జీవితాల్లో అనుభవించడం లేదు. పరిశుద్ధాత్మ యొక్క చోటు మనం ఇవ్వడం లేదు. కానీ ఈ దినమందు మనవి చేస్తున్నాను, మనకు సహాయం దేవుని యొక్క ఆత్మ మనకున్నాడు, దేవుడు మనకున్నాడు. పురుషులారా, మనం ఎవరి దగ్గరకో దేనికో మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరత లేదు. ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మని చేసే పని ఆయన మనకు ఉపదేశిస్తాడు, సర్వసత్యంలోనికి మనల్ని ఆయన నడిపిస్తాడు. మనకి ఏ సహాయం కావాలన్నా ఎక్కడో బయట లేదు, మన లోపలే దేవుడు ఉంచాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక దేవునిలో మనం ముందుకు కొనసాగుతాం. ఇంకా దేవుని వాక్యం చూస్తే యోహాను 16 రాస్తాడు, 16:13 వచనములో, 16:13 వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినులో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయండి. సంభవింపబోవు సంగతులు
మనకు బోధిస్తాడు, సర్వసత్యంలోనికి ఆయన మనలను నడిపిస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, ముగిస్తాను. ఇక మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ దేవుని యొక్క ఆత్మగా గురించి రాస్తూ 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, అధ్యాయం అంతా చదివితే చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చదవండి. అయితే ఆ క్రీస్తుని గురించి, దేవుని గురించి అవగాహన మనకు లేకపోతే 8వ వచనంలో మనం చూస్తాము, అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండేలా మహిమా స్వరూప ప్రభుని సిలువ వేయకపోయి ఇందరు. క్రీస్తుని గురించిన విషయం లోకాధికారులకు, లోకం వారు తెలియక ప్రభుని సిలువ వేస్తారు. దేవుని సంఘమైన మనము దేవుడు నడిపించే విధానం, దేవుని ఆత్మచేత మన కంటికి కనబడినవి, చెవికి వినబడినవి, హృదయంలో గోచరము కాని విషయాలు మనం బోధిస్తున్న ఆ వ్యక్తి యొక్క నడిపింపును మనం అనుసరించకపోతే మనము కూడా యేసును సిలువ వేసే వారి కోవలోనికి మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చాలామంది పురుషులు మనం చేస్తున్న పని ఇది, పొరపాటున మనకి తెలియకుండా క్రీస్తును సిలువ వేస్తారు. కారణం ఏదనగా క్రీస్తు నడిపింపు మనకు తెలియడం లేదు, క్రీస్తు ఆలోచన మనకు తెలియడం లేదు, క్రీస్తు చెప్పిన మాట ఏమిటో మనకు తెలియదు. ఆత్మ ద్వారా ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మ సంగతులను అర్థం చేసుకోలేడు. ఆత్మ సంబంధమైన వారంగా, దేవుని సత్యాన్ని అర్థం చేసుకున్న వారంగా మనం ముందుకు కొనసాగవలసిన అవసరం ఉంది. యోధాపత్రికలు అంటాడు 20వ వచనంలో, కంటిన్యూ టు బిల్డ్ యువర్ లైఫ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ హోలీ ఫెయిత్. యోధాపత్రిక ఒక్క అధ్యాయం ఉంటుంది, అందులో రాస్తున్నాడు, మీరు చేయవలసిన పని, పురుషులారా మీ జీవితాలు కట్టుకోండి, బిల్డ్ యువర్ లైఫ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ హోలీ ఫెయిత్, ఈ పరిశుద్ధ విశ్వాసం అనే పునాది మీద మీ జీవితాలు కట్టుకోండి అని చెబుతూ, అండ్ కంటిన్యూ టు ప్రే యాజ్ యు ఆర్ డైరెక్టెడ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మీరు ప్రార్థన కొనసాగించండి. దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనం ప్రార్థించాం. రోమపత్రికలో మనం చూస్తాం, యుక్తము ఏ రకం ప్రార్థించాం, మన ఎరుగము కనుక పరిశుద్ధాత్మను తోడుగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. కనుక ఆత్మలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనం ప్రార్థన చేస్తే, అది బిల్డ్ యువర్ సెల్ఫ్ అప్ ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో మిమ్మల్ని మేము కట్టుకోండి అనే తర్జుమా ప్రకారం చూస్తే, ఆత్మలో ప్రార్థించండి అన్నప్పుడు అన్య భాషలకు రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉన్న విషయాలు అవే అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నూతన నిబంధనలు దేవుడు మనం చేసిన కార్యం ఏదనగా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క ధర్మవిధి, ధర్మశాస్త్రం మన లోపల ఆయన రాసి ఉంచాడు. కానీ మనం చేయవలసిన కార్యం ఏదనగా, లోపల నుండి ఆ నడిపింపును తీసుకొని, పురుషులారా పురుషుల వలె మన స్థానంలో మన పనిలో మనం నిలుద్దాం. ఇంకా మొదటి యోహాను 4:4 అంటున్నాడు, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడు మనలో ఉన్నవాడు. కనుక ఈరోజు పురుషులకు మనవి చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, మనలో ఉన్న ప్రభువుని గురించిన ఆ సున్నితత, ఆ సెన్సిటివిటీని మీలో మీరు డెవలప్ చేసుకోండి. ఎవరు మట్టుకు వారే ఈ పని చేయాలి. పోయిన వారం మనం చూసాం, ఆత్మ ఫలము మన జీవితాల్లో లోపల సంవత్సరాలు జరుగుతున్న కొలది ఎదగాలి. ఆత్మ వరములు సంఘముగా మనందరికీ ఇచ్చుకోవాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పురుషులందరము కూడా ఆత్మ వరముల చేత నింపబడిన వారమే ప్రభు కొరకు పనిచేద్దాం. సంఘం యొక్క బలం ఎవరు? ఇశ్రాయేలు జనాంగం యొక్క బలం ఎవరు? మన సంఘం యొక్క బలం ఎవరు? పురుషుడు ఎక్కడి నుంచి? 20వ సంవత్సరం మొదలుపెట్టి లెక్క. ఇశ్రాయేలు జనాంగం లెక్క ఎక్కడ మొదలుపెట్టుకున్నాడు దేవుడు? 20వ సంవత్సరం నుండి, అనగా వారు ఆయుధాలు మోసి యుద్ధం చేయగలిగిన స్థితిలో కలిగిన వారు 20వ సంవత్సరం పై నుండి. కానీ మన సంఘం అందున్న 20 సంవత్సరం వయసు పైబడితే మీరందరూ ఎవరు చెప్పంటారా? లాజరస్ గారు ఒక్కడే పురుషుడు ఇక్కడ, ఇంతమంది సంఘవారు సూర్యుని ఒక్కడే పలికివారు. 20 సంవత్సరాలు పైబడి మన అందరము కూడా మగవారు చెప్పండి, ఏమిటి పేరు? ఇదే ఆల్రెడీ చెప్తారు బాగా. పురుషులు లేచి ఏం చేయాలి? ఆయుధాలు ధరించి యుద్ధం చేయాలి. యుద్ధ సన్నద్ధులైతే యుద్ధము యెహోవాదే, కానీ మనం మాత్రం యుద్ధానికి సిద్ధపడాలి. యూనిఫామ్ ధరించాలి, ఆయుధాలు ధరించాలి. ధరించి నిలబడితే యుద్ధం ఆయనే చేస్తారు. కానీ కావలసింది 20 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి దేవుని ఆత్మ నింపుదల కొరకు అడగండి.
అప్పుడు ఆత్మ ఫలం మనలో వస్తుంది. అలాగే ఆత్మ వరములతో నింపబడతాం. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, గొప్ప భవిష్యత్తు అనుకుంటుంది. మన దినదిన జీవితాల్లో ప్రభు ఆత్మ యొక్క నడిపింపునకు లోపడదాం. ప్రతి చిన్న విషయానికి ఆయనపై ఆధారపడదు. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మన లోపలే ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కానీ దయచేసి వాక్యాన్ని అనుసరించి పురుషులారా ఏం చేద్దాం? హాయిగా నిద్రపోదాం. ఆడవాళ్ళకు కుదిరేసి స్త్రీలకు కుదిరేసి వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళ ప్రార్థన వెనకాల వాళ్ళు కొంగు పట్టుకొని పరలోకాన్ని వెళ్ళిపోదాం అంటే వాళ్ళు తీసుకెళ్ళరు. ఎవరి మట్టుకు వారే రక్షణ. కానీ మన రక్షణ మనం కాపాడుకుంటూ